నువ్వు గొప్ప దేవుడివే సజీవుడు అని నీవు నా వైపు చూస్తావని నేను నీ వైపు చూస్తే ఈ సాతానుగాడు పెట్టిన శ్రమలకు లొంగుతున్నావా యోబు? చెప్పు. పౌరుషం తెచ్చుకున్నాడు కట్టుకో. ఇప్పుడు చెప్పండి, యోబుని దేవుడు ఎందుకు జీకెకి వస్తున్నాడు తెలుసా? అది పుట్టినప్పుడు నీ ఉంటువంటే దేవుడు అంటున్నాడు, భూమి పుట్టక ముందు మీ తాత లేడు, మీ ముత్తాత లేడు, నువ్వు లేవు, ఎవ్వరు లేరు. కానీ భూమి పుడుతున్నప్పుడు ఎవరున్నా? నేనున్నా. నక్షత్రాలు పుడుతున్నప్పుడు మీ ముత్తాత ఉన్నాడా? నువ్వు ఉన్నావా? లేరు. మరి ఎవరున్నారు? నేనున్నా. వెలుగు పుడుతున్నప్పుడు ఎవరున్నారు? నేనున్నా. చీకటి పుడుతున్నప్పుడు ఎవరు? నేనున్నా. ఈ సముద్రాలు పుడుతున్నప్పుడు ఎవరు? నేనున్నాను. అంటే ఆ రోజున్న వాడిని నిన్నున్న వాడిని ఈ రోజున్నా, నీ రోజున్న వాడిని రేపుంటా. ఎల్లకాలము యోబు నీతో నేనుంటా, లేచి నడుం కట్టుకొని చెప్తున్నా. రా, బయటికి రా, విడుదల. నీకు చెబుతున్నా, శ్రమలో కూరుకుపోకు, వ్యాధుల్లో కూరుకుపోకు, నష్టాల్లో కూరుకుపోకు, ఇబ్బందుల్లో కూరుకో. నేను చెబుతున్నాను యోబు, నీకెంత శ్రమ వచ్చినా బయటికి రా. జీవితాన్ని మార్చేసే నేనున్నానని మర్చిపో. ఈ జీవితం ఎలాంటిదైనా, ఈ సృష్టినే కలగజేసిన వాడిని, శూన్యంలోంచి భూమిని తీసిన వాడిని, నక్షత్రాలు తీసిన వాడిని, ఈ సృష్టికే అందాన్ని తెచ్చిన వాడిని, మాడిపోయి నశించిపోయి యాసారిపోయి కుదేలైపోయి నీ జీవితాన్ని మళ్ళీ నేను నూతన సృష్టిగా మార్చలేను అనుకుంటున్నావా యోగు? భూమినే తెచ్చిన వాడిని, నక్షత్రాలే తెచ్చిన వాడిని, వెలుగునే తెచ్చిన వాడిని, గాన ప్రతి గానాలతో భూమికి పునాది వేసిన వాడిని మళ్ళీ నీ జీవితానికి నేను పునాది వేయలేనా? నా వైపు చూడ. బయట ఒక డైలాగ్ ఉండేది, ఎంతమంది గుర్తుందో? నేను ఉన్నా. వాళ్ళు విన్నారో కూడా కనబడట్లేదు ఈ మధ్య.